సాంస్కృతిక వారసత్వ సంపదకు ఆదరిస్తానని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు నేను చేనేత వస్త్రాలను ధరిస్తానని, అలాగే నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తానని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా కళాకారోత్సవ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, వాళ్ళ గతంలో అంటే ముఖ్యంగా ర్యాంప్ వాక్ చేసిన అమ్మాయిలకందరూ కూడా ప్రత్యేకంగా నా శుభాకాంక్షలు. ఎందుకంటే మనం గద్వాల్ అంటే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్, హైదరాబాద్కి తలదన్నే విధంగా ఈరోజు ఇక్కడ ర్యాంప్ వాక్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే చేనేత కళని ఈరోజు చాలామంది టీవీల ద్వారా కూడా చూస్తుంటారు, వీక్షిస్తుంటారు. యావత్ ప్రపంచానికి తెలియజేసే విధంగా మీరు ప్రత్యేకంగా చాలా సంతోషం. మీకు అందరూ ప్రత్యేకంగా చిన్న శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈరోజు గద్వాల్ అంటేనే చేనేతకు ప్రసిద్ధి. గద్వాల గతంలో సంస్థానం అంటే నల్ల సోమనాథి సమయంలో ఇక్కడ ఉన్న చేనేత కళాకారులను తీసుకుపోయి వాళ్ళు ఎక్కడో దూర ప్రాంతాలకు పోయి కూడా శిక్షణ ఇచ్చిన ఘనత ఉన్న గద్వాల చరిత్ర ఇది. అంటే ఎక్కడ పోయినా గద్వాల్ అంటేనే మీ ఊర్లో పట్టు చీరలు దొరుకుతావా అనే ఫస్ట్ మాట ఎవరున్నారు ఏమున్నారు అడగరు, కానీ గద్వాల్ అంటేనే ఒక చేనేత ప్రసిద్ధి. అలా చేనేత కళాకారులందరూ కూడా చాలా గుర్తింపు లేకుండా ఉండింది. గతంలో గత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా గుర్తింపించి మీకు ఒక గొప్పగా జియో ట్యాగ్ను పెట్టింది, దారుణ గిఫ్ట్ బండ్ పెట్టింది. తర్వాత అదేవిధంగా ఇన్సూరెన్స్ని అంటే చనిపోతే కూడా వ్యవసాయ రంగంలో ఏ విధంగా రైతు చనిపోతే వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా పెట్టింది. ఇప్పుడు మళ్ళీ కూడా రెన్యువల్ చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వంలో వచ్చింది. మళ్ళీ గిఫ్ట్ బండ్ కానీ అన్నీ కానీ గత ప్రభుత్వం కన్నా ఇప్పుడున్న ప్రభుత్వం గొప్పగా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కళాకారులందరూ కూడా గుండెల్లో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. గత ప్రభుత్వ కళాకారులకు కానీ చేనేత కళ ఎటువంటి ఇబ్బంది లేకుండా
గతంలో కన్నా ఇంకా మంచి జరిగే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తా. మీరందరూ కూడా గతంలో ఎప్పుడూ నాకు సహకరించినారు. అదేవిధంగా గొప్పగా గద్వాల పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యూవర్స్ కమ్యూనిటీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే చిన్న చిన్న సమస్యలు మిగిలిపోయినాయి. అదేవిధంగా పార్కు నేను గతంలో చాలా విధంగా నా వంతు ప్రయత్నం చేసిన, కానీ అక్కడ ఉన్న అధికారులకి నేను ఇచ్చిన అంటే కొంత ఇది చెప్పడం జరిగింది. పైన ఒక అంటే వర్క్షాప్ కట్టి స్పెషల్గా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం. సో ఈరోజు మనకి ఏడి గారు చెప్పినారు ఎందుకు మనం నేషనల్ హ్యాండ్లూమ్ డే అంటే జాతీయ చేనేత దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే మన కల్చర్, ఇప్పుడు మన కల్చర్ అనేది యూనిక్గా ఉంది. దాంట్లో కూడా హ్యాండ్లూమ్స్ మన గద్వాల్కి అయితే చాలా యూనిక్. నేను ఫస్ట్ టైం ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా బాధ్యత తీసుకున్నప్పుడు చాలామంది కాల్ చేస్తే వేరే వేరే రాష్ట్రం నుంచి మహారాష్ట్ర, ఢిల్లీ, నా సొంత స్టేట్ అయిన కర్ణాటక, అక్కడి నుంచి కాల్ చేసినప్పుడు ఏ జిల్లా, గద్వాల్ జిల్లా అంటే అందరూ ఫస్ట్ చెప్పడమే గద్వాల్ శారీస్ అని. కూడా అందరికీ గద్వాల్ అంటే గద్వాల్ శారీస్. సో ఎంటైర్ ఇండియాలోనే మనది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గద్వాల్ శారీస్. దాంట్లో కూడా హ్యాండ్లూమ్ అనేది మన యూనిక్ కల్చర్, గద్వాల్ కల్చర్ని ఇది చూపిస్తుంది. సో ఈరోజు మనము ప్రభుత్వ తరఫు నుంచి కూడా ఎందుకు ఈ ఫ్యాషన్ షో పెట్టడం అంటే మన నెక్స్ట్ జనరేషన్, సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎవరు పార్టిసిపేట్ చేసినారో వాళ్ళే మనకి నెక్స్ట్ జనరేషన్ అవుతారు. వాళ్ళు మన ఈ చేనేత హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ఏమున్నాయి దానిది ఇంపార్టెన్స్ నేర్చుకోవాలి. సో దానికోసమే మనం ఈ ఫ్యాషన్ షో చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడ పిలిచాము, ఏంటి దీనిది విశిష్టత ఏంటి, మన కల్చర్ హెరిటేజ్ ఏంటి అనేది ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన అందరూ స్టూడెంట్స్ కూడా నేర్చుకోవాలి. వాళ్ళు దాని గురించి తెలుసుకొని ఇప్పుడు ఒకరు మాట్లాడినారు కూడా. ఒక స్టూడెంట్ అంటే మనకి టెక్నాలజీ ఉంటుంది, డైరెక్ట్గా పవర్ లూమ్ అయిపోతుంది. కానీ హ్యాండ్లూమ్స్ అంటే చాలా స్కిల్స్ ఉండాలి, అందరూ చేయలేరు. ఇది మనకి వంశ పారంపరికంగా, సో ఆ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళే చేయగలుగుతారు. అది మన యూనిక్నెస్. సో అంత యూనిక్నెస్ ఇప్పుడున్న జనరేషన్ నెక్స్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా దానిని ముందుకు తీసుకొని వెళ్ళాలి. అప్పుడే మనకి గద్వాల్ కల్చర్ ఏముంది ఈ జనరేషన్ కాకుండా ఇంకా ఇప్పుడు ఇది చాలా సెంచురీస్ హిస్టరీ ఉంది. అలాగే మనకి ఇది ప్రిజర్వ్ కావాలంటే మన జనరేషన్ ఇప్పుడు ఏమున్నారో దానిని ముందు తీసుకువెళ్ళాలి. అప్పుడే మనకి గద్వాల్ యూనిక్నెస్, ఒక వైశిష్టత ఏముంది అది ముందుకి కూడా తీసుకువెళ్ళాల్సిన సాధ్యత ఉంటుంది. కాబట్టి ప్లస్ ఇప్పుడు కూడా నేను చూస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది గద్వాల్ శారీస్ ఓకే చాలా తక్కువ మంది ఉన్నారు. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఆ ప్లెడ్జ్ ఏం చెప్పారు, ప్రతిజ్ఞ చేసినప్పుడు మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు కలిసి మంచిగా ఈ గద్వాల్ శారీస్కి ప్రచారం చేస్తారని అనుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ ఇంకొక టైం ధన్యవాదాలు చేస్తున్నాను. ధన్యవాదాలు.